రాయల్ ఎఫర్మేషన్స్ తెలుగు ఛానల్కి స్వాగతం. ఉన్నదంతా మీరే. మీ ఆలోచనలు, మీ జీవితం, మీ కలలు సహకారమవుతాయి. ఈ విశ్వం ఎలా అనంతమైనదో మీరు కూడా అలాగే లిమిట్లెస్ అని ఈ వీడియో ఎండింగ్లో తెలుసుకుంటారు. కాబట్టి వీడియోని చివరి వరకు చూడండి. మనకు దక్కవలసిన ఎన్నో వసతులు మనకు దక్కవు. అందువలన కొంతమంది మాత్రమే అదృష్టవంతులుగా మనకి కనిపిస్తారు. చాలామంది అదృష్టం లేని వారిగా కనిపిస్తారు. కొంతమంది దినదినాభివృద్ధి చెందుతూ ఉంటారు. వాళ్ళు ఎంతో ఆనందంగా, సమర్థవంతంగా ఉండడానికి అసలు కారణం ఏంటి? మరి మన జీవిత గమనం మన చేతిలో ఉందా? మరి ఎవరి చేతిలోనైనా ఉందా? మన చేతిలోనే మన అదృష్టం ఉంటే మరి ఎక్కడుంది లోపం? ఏ శక్తి మన అదృష్టాన్ని వెనక్కి లాగుతుంది? మనం సాధించాలని కోరుకున్నప్పుడు అది నెరవేరకుండా నిలిచి ఉండే అడ్డుగోడ ఏమిటి అన్న విషయాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. మీరు ప్రతిరోజు మీకు ఎదురయ్యే అనేక అవరోధాలకు, ఒత్తిళ్లకు తలవగ్గని సమర్థవంతమైన జీవితాన్ని ఒకసారి ఊహించండి. నిత్య చైతన్యంతో, సాఫల్య సంతృప్తులతో తొణికిసలాడే జీవితం ఊహించండి. ఊహిస్తే ఎలా నిజమవుతాయి అనేది మీకు ప్రశ్నగా ఉండవచ్చు. ప్రతి ప్రశ్నకు ఎప్పుడూ తప్పకుండా సమాధానం ఉంటుంది. మనకి స్వయం సహాయక అంటే సెల్ఫ్ హెల్ప్ సమాధానాలు ఉంటాయి. మానవ మస్తిష్కం నమ్మశక్యం కానంత శక్తివంతమైన కంప్యూటర్. మీరు చేయాలనుకున్న ఏ పనినైనా సరే చేయగలదు. మీరు నేర్చుకోవాల్సిందల్లా ఆ మెదడును ఎలా ఉపయోగించుకోవాలి, ఎలా చూసుకోవాలనేదే. దానిని సరిగ్గా చూసుకొని సరైన మార్గదర్శనం చేస్తే అది సరిగ్గా పనిచేస్తుంది. దానికి తప్పుడు సందేశాలు ఇస్తే అది తప్పుదోవనే వెళ్తుంది. మనం ఇచ్చే నెగిటివ్ ప్రోగ్రాం ప్రకారం నెగిటివ్గా నడుస్తుంది. మన చుట్టూ ఉన్న సమాజము దానికి ఇచ్చే నెగిటివ్ సందేశాలకు మనకు తెలియకుండానే అమలు చేస్తుంది. అయితే ఏ విధంగా మన మెదడుకు నెగిటివ్ కమెంట్స్ అంటూ ఉంటాయో మీకు చెప్తాను. మన జీవితంలో మొదటి 18 ఏళ్లలో మనకి మన పెద్దలు కనీసం 1,48,000 సార్లు వద్దు, కాదు అని చెప్పుంటారు. అంటే మనం ఏం చేయకూడదో అన్నిసార్లు చెప్పుంటారు. అది కూడా కాస్త పాజిటివ్ మనస్తత్వం ఉన్న సగటు కుటుంబంలోని పెద్దలు. మీరింకా అదృష్టవంతులైతే 1,00,000 సార్లు, మరీ అదృష్టవంతులైతే 50,000 సార్లు. ఏది ఏమైనప్పటికీ మనందరికీ అనవసరమైన నెగిటివ్ ప్రోగ్రామింగ్ చాలా జరుగుతుంది. ఇదే 18 సంవత్సరాలలో మీరు సాధించగలిగే వాటి గురించి, మీరు చేయవలసిన వాటి గురించి ఎన్ని సందేశాలు వచ్చుంటాయి? కొన్ని వేల సార్లా? కొన్ని వందల సార్లా? ఈ విషయం ఎంతోమందిని అడిగితే 3-4 సార్లు మాత్రమే అందాయి అని చెప్పారు. ఎన్నిసార్లైనా కానీ మనకి కాదు అనే సందేశాలే ఎక్కువ అందాయి అనేది నిజం. ఈ నెగిటివ్ నిర్దేశాలు మనకి అనుకోకుండానే అందాయి. అవి మన తల్లిదండ్రులు మనల్ని ఎల్లప్పుడూ కాపాడుకోవాలనే ఉద్దేశంతో అన్నవే. ఈ నెగిటివ్ మెసేజ్లు మన తోబుట్టువుల నుంచి, మన టీచర్స్ నుంచి, మన కలీగ్స్ నుంచి, మన పార్ట్నర్స్ నుంచి, ఆఖరికి మనం చూసే న్యూస్ పేపర్ నుంచి కూడా రోజు అందుతూ ఉంటుంది. మానవ ప్రవర్తన గురించి పరిశోధకులు ఏం చెప్పారంటే మన ఆలోచనలో 77% నెగిటివ్వి మరియు యూజ్లెస్వి అయి ఉండి అవి మనకు వ్యతిరేకంగా పనిచేస్తాయట. ఇదే కాక వైద్య రంగంలో జరిగిన పరిశోధనలు కూడా మనకు వచ్చే 75% జబ్బులు మనం తెచ్చుకున్నవేనట. అందులో వింతేమీ లేదు. వారు చెప్పేది నిజమే. ఎందుకంటే మన వ్యక్తిత్వం సంతరించుకునే సమయంలో, అంటే మనం ఎదిగే సమయంలో మనకు అందిన సందేశాలు, దిశానిర్దేశం సరైనది కాదు, తప్పుడుది. ఆ తప్పుడు ప్రోగ్రామింగ్ని మనం ఆమోదించాం. సంవత్సరాల తరబడి మన చుట్టూ ఉండే వారి మాటలు మన హృదయం మీద చెరగని ముద్రలు వేశాయి. ఆ విధంగా మనం మన గురించి కొన్ని అభిప్రాయాలు ఏర్పరచుకుంటున్నాం. మనం కూడా వాళ్ళతో కలిసిపోయాం. ఇతరులు మన గురించి అన్నవి, మన గురించి మనం అనుకున్నవి నిజమని మనం నమ్మాం. మనం ఏం చేయకూడదు, ఏం చేయలేమో కొన్ని వందల సార్లు విని ఉంటాం. చెప్పినదే చెప్పడం అనేది మనల్ని నమ్మించే వాదం అన్నమాట. దాని ఫలితంగా తోటి వాళ్ళు మనము కలిసి గీసిన చిత్రంలాగే జీవించడం, ఆలోచించడం మొదలుపెట్టాము. ఈ విధంగా జీవించడం మొదలుపెట్టి మనకున్న అపరిమిత అవకాశాలకి, సామర్థ్యాలకి మధ్య ఒక గోడ కట్టుకున్నాము. ఆ గోడ మనకి కనిపించదు, కానీ చాలా బలమైనది, శక్తివంతమైనది. ఇలా మనకు జరిగిన ప్రోగ్రామింగ్ని మనం తుడిచివేసి కొత్తది రాసుకోకపోతే అది మనల్ని జీవితాంతం ఒక ఆట ఆడిస్తుంది. కానీ అదృష్టవశాత్తు మనం అలా ఆ పాత ప్రోగ్రామింగ్ వలలో చిక్కుకుపోనక్కర్లేదు. మనం కొత్త ప్రోగ్రామింగ్ని ఇచ్చి జీవితాన్ని కొత్తగా మార్చుకోవచ్చు. ఆలోచనలను బట్టి మనిషి అనే విషయం ఈ సబ్జెక్టులోకి వచ్చాక మనకి అర్థమైంది.
చాలా కాలం క్రితం సుదీర్ఘమైన పరిశోధనల తర్వాత న్యూరో సైంటిస్టులు అనేక నిజాలు వెలికి తీశారు. ఆ నిజాల్లో ఇప్పుడు మనం చెప్పిన ఆ వాక్యం 100కి 100% నిజం అని తేలింది. సంక్లిష్టమైన మన శారీరక వ్యవస్థలో శరీరము, మెదడు, మనసు కలిసి రూపొందించేవే మన ఆలోచనలు. ఈ ఆలోచనల ఫలితమే మన జీవన భవిత్వం. మనం ఏ చిన్న పనినైనా గొప్ప లక్ష్యమైనా సాధించాలంటే మన మానసిక ప్రోగ్రామింగ్కి సంబంధం ఉంటుందని సైంటిస్టులు నిరూపించారు. ఇతరులు మీ మీద పెట్టిన లిమిటింగ్ బిలీఫ్సే ఇప్పటి మీ ఆలోచనలు, మీ చర్యలు. అంటే వాళ్ళు చేసే ప్రోగ్రామ్తో మీ లైఫ్ని మీరు ఇప్పుడు డిజైన్ చేసుకున్నారు. ఎందుకంటే మీ అంతశ్చేతనలో అంటే మీ సబ్కాన్షియస్ మైండ్లో మీరు స్టోర్ చేసిన భావాలపైనే మీ విజయము, అపజయము ఆధారపడి ఉంటుంది. మనలో చాలామంది సబ్కాన్షియస్ మైండ్లో నిక్షిప్తమై ఉన్నదంతా కూడా ఇతరుల నుంచి నియంత్రించబడ్డ, ఇతరులచే ఎక్కించబడ్డ భావాలే. మీ సబ్కాన్షియస్ మైండ్కి సరైన ప్రోగ్రామ్ చేసి ఉంటే మీరు ఇప్పుడు చేస్తున్న ఉద్యోగం చేస్తుండేవారా? మీరు ఇప్పుడు చేస్తున్న వ్యాపారం మీరు చేస్తుండేవారా? మీ పర్సనల్ లైఫ్ కూడా ఇలాగే ఉండేదా? లేక ఏమైనా అభివృద్ధి సాధించేవారా? మీ బ్యాంక్లో మరింత డబ్బు ఉండేదా? ఒకసారి ప్రశ్నించుకోండి. మీ చిన్నప్పటి నుంచి ఇంకొంచెం కాన్ఫిడెంట్ని, డెసిజన్ మేకింగ్ని, ఇంకా పాజిటివ్ ఫలితాల గురించి నమ్మకాన్ని ఇచ్చి ఉంటే ఎలా ఉండేది? అప్పుడు ఏమేం పనులు తేలిగ్గా చేసి ఉండేవారో, ఏ సమస్యల్ని సాల్వ్ చేసుకుని ఉండేవారో కదా. సక్సెస్ అనేది వ్యక్తి మీద ఆధారపడుతుంది. మీ విజయము, అపజయము చిన్నదైనా పెద్దదైనా మీకు జరిగిన భావ నియంత్రణ లేదా ప్రోగ్రామింగ్ మీద ఆధారపడి ఉంటుంది. ఇది ఒక విజయం కాదు, ఇది ఒక నికార్సైన నిజం. అదృష్టానికి దీనికి ఏమీ సంబంధం లేదు. దీన్ని మీరు నమ్మినా నమ్మకపోయినా సరే మీరు ఏం చెబుతారో దాన్ని మీ మెదడు నమ్ముతుంది. మీ గురించి దానికి ఏం చెబుతారో మిమ్మల్ని అలా తయారు చేస్తుంది. దీనికన్నా మరో ఎంపిక దానికి చేత కాదు. మనం మెదడుకి సరైన విధంగా ప్రోగ్రామింగ్ చేస్తే అది మన వైఖరిలో బ్రహ్మాండమైన మార్పులు తేగలదు. మన ఆలోచనలను అనుసరించే మనం రూపొందుతాం. దీన్ని భిన్న మతాలకు చెందిన వేలాది మంది ఆస్తికులు కూడా ఈ నిజాన్ని నమ్ముతున్నారు. మన జీవితంలోని అనేక అంశాలను మన మెదడు ద్వారా మనమే అదుపు చేసుకోగలం. మన ఆరోగ్యాన్ని, మన ఉద్యోగాన్ని, మన వ్యాపారాన్ని, మానవ సంబంధాలను, చివరకు మన భవిష్యత్తును కూడా. మరి మీ మెదడు పనితీరును క్షుణ్ణంగా అధ్యయనం చేసి మీ పాత ప్రోగ్రామింగ్లోని ప్రతి మాటను మార్చుకోగలిగితే ఎంత బాగుంటుంది కదా. అది కూడా త్వరగా మార్చుకోగలిగితే ఎంత బాగుంటుందో కదా. అది కూడా ఏళ్లకు ఏళ్ళు సాధన చేసి కాకుండా త్వరగా అన్నమాట. సరిగ్గా అదే చేస్తుంది మన మెదడు. న్యూరో సైంటిస్టులు మన మెదడు గురించి అనేక విషయాలు కనుగొన్నారు. అదేంటంటే మెదడు ఒక పర్సనల్ కంప్యూటర్లా పనిచేస్తుందని. మన మెదడు కేవలం 1600 గ్రాములు మాత్రమే ఉంటుంది. బూడిద రంగు కాలీఫ్లవర్లా ఉంటుంది. మన అంతశ్చేతన అంటే మన సబ్కాన్షియస్ మైండ్లో మన అనుభవాలన్నీ రికార్డ్ అయ్యి స్టోర్ ఉండే కేంద్రం అది. మన బ్రెయిన్లోని కంట్రోల్ సెంటర్. అది అందుకున్న అన్ని ఆజ్ఞలను జారీ చేసే ముఖ్యమైన కేంద్రం అది. ఇది మనలో కులాస భావాన్ని కలిగించగలదు, కష్టపడి పని చేయించగలదు, క్రియాశీలంగా ఉంచగలదు, లేదా మందకొడిగా కూడా ఉంచగలదు. ఏ ఆలోచనలైతే మీరు మీ మెదడులో ప్రోగ్రామ్ చేస్తారో అవన్నీ మిమ్మల్ని కంట్రోల్ చేస్తాయి, మీ చర్యలన్నింటినీ ప్రభావితం చేస్తాయి. మనం పుట్టినప్పటి నుంచి మన మెదడులో ఎంత సమాచారం చేరిందో ఒకసారి ఊహించండి. 1 సంవత్సర కాలంలోనే మన చుట్టూ ఉండే ప్రపంచం నుండి మనలోకి చేరిన సమాచారాన్ని లెక్కించడానికి కంప్యూటర్ కూడా చాలనంత ఎక్కించబడింది. అంటే మనం ఏం చేయాలో, ఏం చేయకూడదో, ఏం చేయలేమో వంటివి మన తల్లిదండ్రులు, ఇతర పెద్దలు చెప్పినవి. మనం ఎందులో సమర్థులమో, ఎందులో కాదో, మన స్వరూపం ఎలా ఉంటుందో, మనం ఎలాంటి ఆశలు పెట్టుకోవాలో, ఏది సాధించాలో, ఏది నమ్మాలో, ఎలా ప్రవర్తించాలో ఇవన్నీ మనకు చెబుతారు. కాబట్టి వారికి ఏ నమ్మకాలైతే ఉంటాయో వాటిని మనపై రుద్ది ఉంటారు. సో మనం ఆ పాత ప్రోగ్రామ్ని డిలీట్ చేసి మన మైండ్లో కొత్త ప్రోగ్రామ్ని రికార్డ్ చేస్తే అప్పుడు మన జీవితం కొత్తగా మారుతుంది. మనం అనుకున్న విధంగా మారుతుంది, అద్భుతంగా మారుతుంది. మరి ఆ ప్రోగ్రామ్ ఎలా చేయాలో, మరి మన మైండ్కి ఎలా ప్రోగ్రామ్ చేయాలో, ఏమేం చేయాలో వంటి విషయాలన్నీ తరువాతి వీడియోలో తెలుసుకుందాం. తరువాతి వీడియోని మాత్రం తప్పకుండా చూడండి. సో తరువాతి వీడియో కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ యూనివర్స్.